నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి, బాగున్నాం సార్. గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించి అసలు చాలా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. దీంట్లో రకరకాల కోణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే అసలు మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, చెప్పులు అరిగేలా కొన్ని తిరుగుతూ ఉంటారు, అప్లై చేస్తుంటారు, గ్రూప్స్ కి రాస్తుంటారు, సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు. వర్కౌట్ కాదు అంటే డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది. ఏజ్ అయిపోతుంది, కొన్ని ఇన్ని సెషన్సే ఉంటాయి, ఇన్ని అటెంప్ట్సే ఉంటాయి కొన్ని దీంట్లో అయితే ఇట్లాంటి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే లైఫ్ అంతా దాని మీదే స్పెండ్ చేసినప్పుడు డెఫినెట్ గా బోల్డ్ అన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్ రాకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి, ఆల్రెడీ గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. పై అధికారులతో అవ్వచ్చు, లేకపోతే ఆబ్వియస్ గా జాబ్ వదలలేరు, ఆబ్వియస్ గా అదే లైఫ్. సో అక్కడ ఇబ్బంది పడుతుంటారు. గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి కొన్ని బకాయిలు ఉంటాయి, అవి రాక ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అనిర్వచనీయమైనటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా ఈ మొత్తం అంశాల గురించి అంటే గవర్నమెంట్ చుట్టూ తిరిగేటటువంటి అంశాల్లో ఇబ్బందులు, ఏ ఇబ్బందులైనా కూడా వాటిని అధిగమించడం కోసం ఏం చేయొచ్చు సార్? తప్పకుండా అండి. జనరల్ గా జాతకంలో రవిగ్రహం అనుగ్రహం లోపిస్తే, రవిగ్రహం యొక్క అనుకూలత లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ పెద్ద చిన్న ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 100 కోట్లలో బిల్స్ పేమెంట్స్ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి, జాతకంలో ఉన్న పరిస్థితి. సో ఒకసారి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూపించుకొని, జాతకంలో వాళ్ళకి రవిగ్రహం ఏ స్థానంలో ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఏం చేయాలనేది చూసుకోవాలి. ఒకవేళ మాకు ఏ జాతకం మాకు తెలియదండి అని అన్నా కూడా, ఒకవేళ గోచారంలో ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకుని మాకు ఇది లేదండి అని అంటే కనుక వాళ్ళు ఈ పరిహారం చేయొచ్చు. అండ్ జాతకం చూసుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. కానీ జాతకం చూసుకుంటే కరెక్ట్ డ్రగ్ దొరుకుతుంది, లేకపోతే ఈ పరిహారం చేసుకోవచ్చు, పని చేస్తుంది, చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు అంటే మేము మట్టుకు ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా ఈ పరిహారం చేయడం ద్వారా స్వామి అనుగ్రహంతో తప్పకుండా వాళ్ళకు ఉద్యోగమైనా, ఉద్యోగంలో ఆటంకమైన, ఇప్పుడు కొంతమంది ఉంటారు రాజకీయ ప్రలోభాలకి, పై అధికారుల ప్రలోభాలకి వీళ్ళు ఇరుక్కొని ఫైనల్గా వీళ్ళు సఫర్ అవుతుంటారు. గత గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు. సో నిజంగా వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే అనేక రకాల కారణాలు, కానీ సఫరింగ్ అయితే వీళ్ళే. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే బ్రహ్మాండమైన పరిహారం ఏంటంటే, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న శివాలయాన్ని ఎంచుకోవాలి. ఓకే, రావి చెట్టు ఉన్న శివాలయం ఉంటూ ఉంటాయి కదా, సర్వసాధారణంగా ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఉన్న గుడికి వెళ్ళండి. ఉన్న గుడికి వెళ్ళండి. ఓకే, ఉన్న గుడికి వెళ్ళాలి. కొంచెం పురాతనమైంది అయి ఉండాలా? అంటే చిన్న చిన్న చెట్లు మలిచింది కూడా చేసేస్తారు, పెద్ద చెట్టు, వృక్షం అయి మొక్క కాదు, వృక్షం. రావి వృక్షం ఉండాలి అక్కడ. ఎన్నేళ్ళు అనేది కాదు, వృక్షం ఉండాలి. ఆ వృక్షం చుట్టూ 21 ప్రదక్షిణాలు మీ సమస్యని చెప్పుకుంటూ, సో రావి చెట్టుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ సమస్య ఏది అనేది ఏంటి అనేది ఒక మనిషికో, ఒక పెద్ద మనిషికో, ఒక గురువుకో ఎలా చెప్తారో అంత ఓపెన్గా మీరు ఆ వృక్షం దగ్గర మీ మనసు విప్పి, నాకు ఈ సమస్య తీరాలి, నువ్వే మార్గం చూపించాలి అనే 21 ప్రదక్షిణాలు గట్టిగా మీ సంకల్పాన్ని బలంగా చెబుతూ 21 ప్రదక్షిణాలు చేయాలి. చేసి దాన్ని 21 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఆ సమస్యను ఒక పేపర్ మీద రాయాలి. ఓకే, పేపర్ మీద రాసి, ఉద్యోగం రావట్లేదు
రావట్లేదని నెగిటివ్ కాదు, నాకు ఉద్యోగం రావాలి రావాలి లేకపోతే వచ్చింది, ఉద్యోగం రావాలి వచ్చింది, వచ్చింది. నీ అనుగ్రహంతో వచ్చింది, నీ అనుగ్రహంతో నేను ఉద్యోగాన్ని సాధించాను, నీ అనుగ్రహంతో నాకు రావాల్సిన 20 కోట్ల బిల్లు మంజూరైంది, నీ అనుగ్రహంతో నా మీద పడ్డ సస్పెన్షన్ తొలగిపోయింది, నీ అనుగ్రహంతో నా మీద పడ్డ అపవాదు తొలగిపోయింది, నీ అనుగ్రహంతో నాకు వచ్చిన ఉద్యోగంలో వచ్చిన ఇబ్బంది ఏదైతే సస్పెన్షన్ ఉందో అది తొలగిపోయి తిరిగి నేను విధుల్లో జాయిన్ అయ్యాను. ఇలా పాజిటివ్గా మీరు పేపర్ మీద రాసి శివాలయం చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయాలి. సేమ్ ఇది అయిపోయిన వెంటనే శివాలయంలో కూడా ఎట్లా చేయాలి ప్రదక్షిణాలు? శివాలయానికి సపరేట్ ధ్వజస్తంభం ఉంటుంది. సపోజ్ పక్కన అమ్మవారి గుడి ఉంటుంది, అమ్మవారికి సపరేట్ ధ్వజస్తంభం ఉంటుంది. ఇంకోవైపు గణపతి గుడి ఉన్నా లేకపోతే కుమారస్వామి గుడి ఉన్నా, ఏది ఉన్నా సరే మొత్తం అందరికీ ప్రాంగణానికి తిరిగేటట్టుగా తిరగాలి తప్ప ఒక్క శివుడికే కాదు, పరివారం మొత్తానికి ప్రదక్షిణం చేయాలి. పరివారం మొత్తానికి ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా శివుడికి ధన్యవాదాలు తెలుపుతూ, నా కోరిక తీరింది, థ్యాంక్ యూ గాడ్, నా కోరిక నువ్వు మన్నించావు, నా అభ్యర్థనని నువ్వు అనుగ్రహించావు, నీ వల్ల నేను ఈ సమస్య నుంచి బయటపడ్డాను అనే నమ్మకంతో 21 ప్రదక్షిణాలు చేసి, అంటే ఇది ఏ రోజు చేయాలంటే ఏకాదశి రోజు చేయాలి. ఏ ఏకాదశి అయినా సరే ఏకాదశి రోజు చేయాలి. అంటే నెలలో 2 సార్లు చేసుకోవాలా లేకపోతే ఇన్ని ఏకాదశులను చేయాలి? వాళ్ళ పని అయ్యే వరకు ఏంటి ఖచ్చితంగా 12 ఏకాదశుల లోపల పని అవుతుంది. అంటే 6 నెలల్లో అయిపోతుంది. మీ పని ఎంత పెద్దదైనా సరే, అంటే అది ఎంత జటిలమైనదైనా సరే, ఈ పరిహారంతో 100 కోట్ల రూపాయల బిల్లు మంజూరు అవ్వాల్సిన వాళ్ళు కూడా అయిన సందర్భం ఉంది. మా క్లయింట్స్ ఏంటి వాళ్ళు కూడా వచ్చిన డబ్బులో మేము ఇంత దేవాలయం కడతామని, 10 కోట్లతో దేవాలయం కడతామని వాళ్ళు మాట నిలబెట్టుకొని కట్టారు. ఆ పేపర్ని ఏం చేయాలి సార్? ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేసి, అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మీలో ఈ పని అయిపోయింది అంటే, రావి చెట్టుకు చేసేటప్పుడేమో మీరు అభ్యర్థించారు, శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నీ అనుగ్రహంతో నాకు ఇది లభించింది అనే విశ్వాసంతో, నమ్మకంతో, ఆనందంగా, అంటే సమస్య ఉన్నప్పుడు బాధగా ఉంటాం, సమస్య తీరినాక ఆనందంగా ఉంటాం, ఆ ఆనందాన్ని మీ మనసులో చూపిస్తూ 21 ప్రదక్షిణాలు చేసి ఈ చీటీని రావి చెట్టుకి కట్టే అవకాశం ఉంటే అక్కడ కట్టేయాలి. అదే ఎర్రటి దారంతో కట్టేసేయాలి. ఒకవేళ అలా అవకాశం లేకపోతే బలంగా దేనికైనా చుట్టి చెట్టు కొమ్మకి పడేటట్టుగా విసిరేయాలి. చెట్టు కొమ్మకి హ్యాంగ్ అవ్వాలి, అలా విసరాలి అంత బలంగా. ఇలా విసిరేటప్పుడు బోల్ డౌట్లు వస్తాయి, కింద పడిపోతే ఏమైపోతుంది, మళ్ళీ విసరచ్చు కదా పాప, ఇన్నోసెన్స్ తో వస్తుంది, రకరకాల డౌట్ జరుగుతుంటాయి. మరి పరిహారాలు ఇప్పుడు ఏమండి, కష్టాలు తీరాలి, కుండలో బియ్యం కుండలోనే ఉండాలి, పిల్లలు మటుకు దుడ్లులాగా ఉండాలి. ఏంటి సినిమా గురించి విశ్లేషిస్తేనే ఇది ఒక బిజినెస్ అని కామెంట్ పెడతారు. ఏంటి అశ్విని దత్ గారు మనకి ఏమన్నా ఇచ్చారండి? ఇవ్వలేదు సార్, ఇస్తే బాగుండు కదా. ఇదో పెద్ద వ్యాపారం అంటాడు. కమెంట్ చేసేవాడు ఎప్పుడు చేస్తాడు సార్? రాముడిని కమెంట్ చేస్తాడు సార్. కాదు, ఇదొక వ్యాపారం అంటాడు ఒకడు, ఇదొక స్టైల్ అంటాడు ఇంకోడు. సో మనం ఎందుకు చెప్తున్నామంటే, ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ అసహాయాలకు ఏదైనా కొంచెం సహాయం అవుతుందో, ఉపయోగపడుతుందో అని చెప్తున్నాం. ఏంటి మీకు కనుక ఏమాత్రం పరిస్థితి బాగున్నా జాతకం చూపించుకోవడం, పేరులో ఏం రాంగ్ నంబర్ ఉంది, పేరులో ఎలాంటి నంబర్ మిమ్మల్ని లీడ్ చేస్తుంది ఇత్యాది అంశాలను చూపించుకోవడం అనేది అత్యుత్తమైన ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ కూడా రెమెడీస్ ఏంటంటే, సరే 12 ఏకాదశులు అన్నారు కదా, 12 సార్లు లెటర్ రాయటం అనేది చేయాలి. మన పని అయ్యే వరకు మనం అర్జీ పెడుతూనే ఉంటాం కదా, అది చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకవేళ ఏదైనా అంతరాయం వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏకాదశి ఆడవాళ్ళైతే కంటిన్యూ చేసుకోవచ్చు. జనరల్ గా ఆడవాళ్ళకే ఇబ్బందులు వస్తాయి కాబట్టి కంటిన్యూషన్ చేయొచ్చు. పొద్దున్న సమయంలో చేయాలా, ఈవినింగ్? పొద్దున పూట చేయాలి, ఏకాదశి రోజు చేయాలి. ఆ రోజు వీళ్ళు ఉపవాసం ఉండి ఏకాదశి దీక్షని, అంటే వాళ్ళకి అంతకు ముందు
ఈ ఏకాదశి దీక్ష పట్టింపు ఉన్నా లేకపోయినా ఆ రోజున మటుకు వీళ్ళు ఈ దీక్షతో ఉండి వీలుంటే పూర్తిగా ఉపవాసం ఉండి, లేదు ఆరోగ్య కారణాల చేత మేము తినకుండా గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ లో ఏ పని ఉన్నా సరే ఆ, మీరు ఒక టెండర్ వేశారు, ఉమ్. ఆ టెండర్ మీకు రావాలని కోరుకుంటున్నారు, ఈ పని దానికి కూడా చేయొచ్చు. ఉపయోగపడుతుంది. అద్భుతం సార్, చాలా చక్కటి రెమెడీని ఖచ్చితంగా చెప్పారు. డెఫినెట్ గా ఇది మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి భవ.